వందే మాతరం. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్టర్ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు గారు అందించిన స్వీయ నియంత్రణ అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం. మనిషికి ఎంత మేధస్సు ఉన్నా, ఎంత సంపద ఉన్నా స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే అన్ని బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. భావోద్వేగాల మీద పట్టు లేకపోవడం అనేది ఒక వ్యక్తిని తనకే శత్రువుగా మార్చేస్తుంది. ఇది అక్షర సత్యం. ఈ స్వీయ నియంత్రణ లేకపోవడానికి ప్రధాన కారణాలు క్షణికావేశం. క్షణికావేశమే జీవితాంతం పశ్చాత్తాపడేలా చేస్తుంది. చాలామంది నేరస్తులు లేదా జీవితాన్ని చేజాతులో పాడు చేసుకుంటున్నారు. వారు చెప్పే మాట ఒక్కటే, ఆ ఒక్క నిమిషం నా కోపాన్ని అదుపు చేసుకోగలిగితే బాగుండేది. కోపం అనేది ఒక సముద్రపు అల లాంటిది. అది వచ్చినప్పుడు ఊపిరి బిగబట్టి ఆపగలిగితే పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. 2, అలవాట్లు మరియు బానిసత్వం. మనసు మీద నియంత్రణ లేని వారు ఉపశమనం కోసం చెడు వ్యసనాల వైపు వెళ్తారు. ఇది నిప్పు ఆర్పడానికి పెట్రోల్ పోయడం లాంటిది. తాత్కాలికంగా సమస్య మర్చిపోయినా అది శాశ్వత అనారోగ్యానికి మరియు సామాజిక వెలివేతకు దారితీస్తుంది. 3, సామాజిక సంబంధాలు. మనుషులు మనల్ని ప్రేమించేది మన తెలివితేటల కోసం మాత్రమే కాదు, మన ప్రవర్తన కోసం కూడా. నియంత్రణ కోల్పోయి మాట్లాడే మాటలు గుండెకు తగిలే తోటాలాంటివి. అవి గాయం చేసినా మానవు. అందుకే స్వీయ నియంత్రణ ఉన్న వ్యక్తి చుట్టూ ఎప్పుడు మంచి మిత్రులు, బంధువులు ఉంటారు. స్వీయ నియంత్రణను పెంచుకోవడానికి కొన్ని మంచి మార్గాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది మౌనం. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా 1 నుండి 10 వరకు లెక్క పెట్టడం లేదా మౌనంగా ఉండడం ఉత్తమ మార్గం. 2, ధ్యానం, అదే మెడిటేషన్. ఇది మనసును ఒక క్రమశిక్షణలో ఉంచుతుంది. 3, పుస్తక పఠనం. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు వారు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నిబ్రంగా ఉన్నారో అర్థమవుతుంది. జీవితం అనేది ఒక యుద్ధం అయితే స్వీయ నియంత్రణ అనేది మనల్ని మనం రక్షించుకునే కవచం. ఈ కవచం లేనివాడు యుద్ధంలో ఎంతో కాలం నిలబడలేడు. స్వీయ నియంత్రణ ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఎలాంటి సంబంధాలైనా, బంధాలైనా దృఢంగా ఉంటాయి. జీవితానికే విలువ ఉంటుంది. జీవితమే సార్థకంగా మారుతుంది. అందుకే స్వీయ నియంత్రణ అన్నది అభ్యాసం చేయాలి, దాన్ని ఆచరణ చేయాలి. ఈ విధంగా ప్రతివారు కూడా ఈ అభ్యాసన 21 రోజుల పాటు ఒక వ్రతం కింద స్వీకరిస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు ప్రతిరోజు కూడా మనకి ఆనందమయమే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.